రైల్వే కోడూరులో జనసేన త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతోంది. విచారణ కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. అరవ శ్రీధర్ ను జనసేన విచారణ కమిటీ ప్రశ్నిస్తోంది. రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీలో విచారణ జరుగుతోంది. రైల్వే కోడూరులో జనసేన త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతోంది. విచారణ కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. అరవ శ్రీధర్ ను జనసేన విచారణ కమిటీ ప్రశ్నిస్తోంది. రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీలో విచారణ జరుగుతుంది. రైట్ ఇటు రైల్వే కోడూరులో జనసేన త్రిసభ్య కమిటీ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో త్రిసభ్య కమిటీ జరుపుతున్నటువంటి వ్యవహారము ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే జనసేన ఎమ్మెల్యే అయినటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి సభా ప్రాంగణానికి అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజ్ కన్వెన్షన్ వద్దకు చేరుకున్నారు. గతంలో అంటే 3 రోజుల క్రితం ఒక సెల్ఫీ వీడియోను ఈయన రిలీజ్ చేసి తర్వాత ఎవరికి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ జరిగినటువంటి అంటే ముగ్గురు త్రిసభ్య కమిటీలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ ఈయన ఇక్కడికి రావడం జరిగింది. అయితే మీడియాకు అందుబాటు అంటే మీడియాకు దగ్గర కానివ్వకుండా అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు కావచ్చు, తర్వాత ఇతర నేతలు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, ఎవరైనా సరే అరవ శ్రీధర్ ను మీడియాను దగ్గరికి రానికుండా లోపలికి తోసుకుంటూ వెళ్లిపోవడం జరిగింది. అయితే లోపల ఇప్పటికే 3 సభ్యులు అయినటువంటి త్రిసభ్య కమిటీ సభ్యులు రావడం జరిగింది. అలాగే మండలానికి సంబంధించి అంటే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, తర్వాత ఇతర అంటే కూటమికి సంబంధించినటువంటి మరికొంతమంది నేతలు కూడా అక్కడ కమిటీ ముందు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ గత వారం 10 రోజులుగా ఇక్కడ ఉన్న అంటే పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి హర్షవీణ తర్వాత అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి వీడియోల వ్యవహారము రచ్చకెక్కింది. ఈ వ్యవహారం ఎంతవరకు దారి తీసిందంటే అరవ శ్రీధర్ తనకంటూ ఇతర పని లేనట్టుగా అసెంబ్లీలో అంటే చట్టసభలు చేసేటువంటి అసెంబ్లీలో సైతము హర్షవీణతో వీడియో చాటింగ్ లో చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియోలను సైతము హర్షవీణ వెలుగులోకి తెచ్చి రచ్చరచ్చ చేసినటువంటి వ్యవహారము అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంలోనే జనసేన పార్టీ ఒక క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. విచారణలో ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ కోసము ఒక 3 కమిటీ సభ్యులను కూడా వేసింది. వీరిలో ముఖ్యమైనటువంటి పార్టీలో ఉంటున్నటువంటి ఈ 3 సభ్యులు కూడా ముఖ్యమైన నేతలే. ఈ 3 కూడా ఇవాళ రైల్వే కోడూరులోని రాజ్ కన్వెన్షన్ హాల్ కు చేరుకున్నారు. అరవ శ్రీధర్ తో ప్రస్తుతము మాట్లాడుతున్నారు. అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి మండల అంటే నియోజకవర్గ పరిధితో పాటు టోటల్ గా జనసేన వర్గాల్లో తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే నిన్నటి రోజు అంటే మంగళగిరిలో జరిగినటువంటి పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి ఉద్రిక్త అంటే తీవ్రమైనటువంటి కోపానికి అసహనానికి గురయ్యారు. రాష్ట్రంలో ముఖ్యంగా జనసేన పార్టీలో ఏం జరుగుతుంది, లడ్డూ వ్యవహారంలో కానీ తర్వాత అరవ శ్రీధర్ వ్యవహారంలో కానీ అసలు అసలు ముఖ్యమైనటువంటి నేతలు కావచ్చు, తర్వాత కూటమి ప్రభుత్వంలో జరగచ్చినటువంటి మంత్రులు కావచ్చు ఏమాత్రము నోరు కలపకుండా ఉంటున్నారనేటువంటి అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. పరిస్థితులు ఈ విధంగా ఉంటే కనుక వచ్చే అంటే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడకపోగా చెడ్డ పేరు తెచ్చేటువంటి అవకాశం ఉందని కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే జనసేన ముఖ్య నాయకుడిగా ఉంటున్నటువంటి నాదెండ్ల మనోహర్ కు కూడా ఈ విషయము అరవ శ్రీధర్ విషయము ఖచ్చితంగా ఏదో ఒకటి తేల్చాలని కూడా చెప్పి వెళ్లిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఇవాళ అంటే పార్టీ అరవ శ్రీధర్ కు 7 రోజుల గడువు విధించింది. ఈ 7 రోజుల పాటు ఆయన పార్టీ కార్యక్రమాలకు కావచ్చు, తర్వాత నియోజకవర్గానికి కావచ్చు దూరంగా ఉంటున్నారు. అయితే ఈ రోజు క్రమశిక్షణ కమిటీ ఎదుట అరవ శ్రీధర్ హాజరయ్యారు. ఆయన ఏం చెప్పబోతున్నారు, తర్వాత అక్కడ అంటే లోకల్ గా ఈ 7వ నెల కాలంలో ఏం జరిగింది అనేటువంటి
విషయాలన్నీ కూడా కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. తప్పెవరిది ఒప్పెవరిది అనేటువంటి విషయాన్ని కూడా ఈ కమిటీ తేల్చి ఒక నివేదికను జనసేనాని పవన్ కళ్యాణ్ కు అందించేటువంటి అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుసేన్.